ఈ కళ్యాణ్ ఫ్రెండ్స్ కళ్యాణ్‌ని ఊరికే రెచ్చగొడుతూ ఉంటారు. అసలు నిజం చెప్పాలంటే ఈ కళ్యాణ్ గాడు ఇంత సొంట వెధవలా తయారవ్వడానికి కారణం వాళ్ళ ఫ్రెండ్స్ అనే చెప్పుకోవచ్చు. అయితే మ్యాటర్ ఏంటంటే ఇక కోపం ఆగలేక ఏమంటాడంటే ఆహ్, వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఫట్మని కొట్టి మా ఫార్మ్ హౌస్‌కి మేము నలుగురం వస్తున్నాం అని చెప్పు అనేసి అంటాడు. ఈలోపు గౌతమి బయటకొచ్చేసరికి, "గౌతమి నువ్వు ఇప్పుడు నాతో అర్జెంట్‌గా బయటికి రావాలి" అనేసి అంటాడు. అంటే నేను నీతో ఎక్కడికి రాను కళ్యాణ్. అసలు నువ్వు నన్ను అడగద్దు ప్లీజ్ అని చెప్పేసి చాలా అంటే చాలా కోపంగా అంటుంది. అది కాదు గౌతమి, నువ్వు కంపల్సరీ రావాలి. ఒక్కసారి నాతో మాట్లాడు అంటే, నేను నీతో మాట్లాడను కళ్యాణ్ నన్ను వదిలేసేయి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వెళ్ళిపోతుంటే అప్పుడు అంటాడు, తోట డాక్యుమెంట్స్ ఇస్తారన్నా కూడా రావా అనేసరికి ఆగుతుందనమాట. ఎందుకంటే పాపం ఇప్పుడు ఆ తోట డాక్యుమెంట్స్ కోసం మీరు గమనించండి, జాను గాని, నందు గాని, ఈ అమ్మాయి గౌతమి కానీ వీళ్ళు ముగ్గురు కూడా మనం గమనించినట్టయితే వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా నిలబడుతున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా తనకు అమెరికా పిచ్చి ఉండొచ్చు, ఈ అమ్మాయి క్లారిటీ ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ కోసం ఒకటి అవ్వాలి చూసారా, అది చాలా అంటే చాలా ఉంది ముగ్గురు అక్క చెల్లెళ్ళలోనూ కూడా. చిన్న పాపను వదిలేసేయండి. అయితే అంటుంది, నిజంగానే తోట డాక్యుమెంట్స్ ఇస్తావా అంటే, అవును ఇస్తాను అంటే థ్యాంక్ యూ అంటుంది. థ్యాంక్ యూ కాదు, నువ్వు మా నాన్నకి సారీ చెప్పాలి అనేసి అంటాడు. అనంగానే ఒక్కసారిగా వెనకడుగేస్తుందన్నమాట. అయితే అంటుంది, సారీ చెప్పాలంటే, అవును మా నాన్న మీకోసం ఎంత చేశాడు, మరి నువ్వు సారీ చెప్పాలి కదా అనేసి అంటే, అప్పుడు గౌతమి అంటుంది, అయితే ఒక పని చేస్తాను, నేను ఇప్పుడు ఇంటికెళ్ళి ఎవరినో ఒకరిని ఒప్పించి సారీ చెప్పిస్తాను. నేను సారీ చెప్తే అంకుల్కి ఇది అవ్వదు కదా, మా అక్కకి కదా చెప్పాలి, నేను అసలు గొడవలో లేను కదా అనేసి అంటే, లేదు లేదు గౌతమి, మీ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు, మీ మీ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు, నవ్వు ఒప్పుకోరు అని చెప్పేసి అదే సారీ చెప్పడానికి ఒప్పుకోరు అనేసి అంటే, లేదు కళ్యాణ్ నేను వాళ్ళని ఒప్పిస్తానంటే, లేదు గౌతమి నువ్వు వదిలేసి మళ్ళీ గొడవలు అవ్వటం అదవ్వటం, నువ్వు వస్తానంటే రా గౌతమి నీకు తోట డాక్యుమెంట్స్ ఇస్తాను, లేకపోతే లేదు గౌతమి అనేసి అంటాడనమాట. అని అంటే ఇంకా చాలా సేపు ఆలోచిస్తుంది, వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తానంటది, వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది, అదే వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తానంటది, రకరకాలుగా మాట్లాడిద్ది అనమాట. ఆఖరికి ఇంకా కంగారు పెట్టేస్తాడు ఈ కళ్యాణ్. పెట్టేసరికి నేను వస్తాను అనేసి అంటే, ఇంకా సరే అని చెప్పి వీడి ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పి, నేను వస్తాను పదా అని చెప్పి ఎక్కుతుంది అనమాట, బండి ఎక్కుతుంది. బండి ఎక్కింది, ఎవరు చూడరు, అంతా అయిపోతుంది. ఈలోపు మురళీను జాను ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు అనమాట. మురళీను జాను లాయర్ దగ్గరికి వెళ్ళేసరికి, మా తోట ఎప్పుడు వస్తుందండి మాకు అంటే, టైం పడుతుందమ్మా ఎందుకంటే ఇప్పుడే రాదు, అంటే ఇప్పుడే కదా వాళ్ళకి నోటీసులు పంపించాము, వాళ్ళు ఇదవ్వాలి అంటే వాళ్ళు కౌంటర్ నోటీస్ వేస్తే కోర్ట్ హియరింగ్‌కి వస్తుంది. అంటే కేస్ వాదనకు వస్తుంది. అప్పుడు మీ దగ్గర ఉన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు ఈ కేస్ మీరే గెలుస్తారు. డోంట్ వరీ అని చెప్పేసి లాయర్ అయితే హామీ ఇస్తాడనమాట. హామీ ఇచ్చేసరికి సరే ఇక మురళీను ఈ అమ్మాయి జాను ఇద్దరు కలిసి బ్యాంక్‌కెళ్ళి స్టేట్మెంట్స్ తీసుకొని బయలుదేరతారు. ఇంటికి బయలుదేరతారు. ఈ లోపేమో ముగ్గురు ఆడవాళ్ళు అంటే జాను వాళ్ళ అమ్మ, నాయనమ్మ, నందు వీళ్ళ ముగ్గురు కూడా గౌతమి కోసం ఎదురు చూస్తుంటారు. గౌతమి కాలేజ్ వదిలేసి 2 గంటలు అవుతున్నా ఇంటికి రాదనమాట. ఈలోపు జాను వస్తుంది గానీ మామూలుగా ఏదో చిన్న చిన్న విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు ఈ ముసలావిడ పెద్దావిడ ఏదో నైటీ ఆర్డర్ చేస్తే ఈ అలకనందాను మురళి రొమాన్స్ అయితే ఉంటది కానీ, ఈలోపు వాళ్ళ అమ్మ అయితే జానుకి చెప్పేస్తుందనమాట. కనిపించటం లేదు, గౌతమి ఇంకా ఇంటికి రాలేదు అనేసి అంటే, ఫోన్ తీసుకెళ్ళలేదు అనంగానే షాక్ అయిపోయి ఇంకా ఈ ముగ్గురు కూడా బయలుదేరుతారనమాట. ఎవరెవరు జాను, మళ్ళీ మురళి అండ్ అల్లకనంద, ఈ ముగ్గురు కూడా తలోక దిక్కు వెతకడానికి స్టార్ట్ చేసేస్తారు. కాలేజ్ దగ్గరికి వెళ్తే కాలేజ్ దగ్గర ఎవరు ఉండరు, అలకనంద వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ అడుగుతుంది. మురళీను అలకనంద బైక్ మీద రోడ్డు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ దొరకదు, ఇంక ఏం చేయాలో అర్థం కాదనమాట. అయితే ఈలోపు జాను ఏం చేస్తుందంటే, సూర్యకి ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పేసి సూర్యకి ఫోన్ చేస్తుంది. సూర్యకి ఫోన్ చేసేసరికి సూర్య షాక్ అయ్యి, నేను వస్తున్నాను ఇప్పుడే అని చెప్పేసి నలుగురు కూడా ఒక చోటుకి చేరుతారు. ఇక అలకనంద ఏడ్చేస్తుంటుంది అనమాట. ఎందుకంటే గౌతమి జాడ దొరకట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు. ఈలోపు జానుకి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటి అంటే, సింహాద్రి నిన్నే కదా వార్నింగ్ ఇస్తాడు. సింహాద్రి ఏమంటాడంటే, నీకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఐడియా ఉంది కదా. అయితే అది గుర్తొచ్చి చాలా భయం వేసేస్తుంది అనమాట జానుకి. ఇంకా కంగు తింటారు ఇద్దరు కూడా. ఈ విషయం చెప్తుంది.
ఈ విషయం సూర్యకిను వీళ్ళున్నప్పుడు నన్ను నిన్న వార్నింగ్ ఇచ్చాడు. నాకదే భయంగా ఉంది అనేసేసంటే, అప్పుడింకా వీళ్ళందరూ కూడా కంగారు పడతారనమాట. ఎలాగైనా వెతుకుతాం అని చెప్పేసి తల ఒక దిక్కు వెళ్తారు. అది జరిగిన విషయం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.